రోజు రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ. ముందుగా గుప్పెడంత పల్లీలను తీసుకొని బాగా దోరగా వేయించుకుందాం. ఇలా వేగాక ఒక స్పూన్ అన్ని నూనె వేసుకొని బాగా వేయించుకుందాం. ఇలా వేగాక ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకొని బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని మనకి కారం తగ్గట్టు వేసుకోండి. నేను 5-6 పచ్చిమిర్చి వేస్తున్నా, అలానే గోంగూర వేస్తున్నా. వీటిని బాగా ఉడకనిద్దాం. ఇలా ఉడికాక ఇప్పుడు ఆకును తీసేసుకుందాం. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందామని. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ఇలా వేగాక ఇప్పుడు టమోటా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. టమోటా ఇలా మగ్గాక ఇప్పుడు ముందుగా ఉడికి పెట్టుకున్న గోంగూరను వేసుకుందాం. ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకుందాం. అలానే వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకుందాం. ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పడదాం. వేయించుకొని పెట్టుకున్న పల్లీలు నువ్వులను ఇలా మిక్సీకి చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర చల్లారింది, మిక్సీకి వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోండి. వేడి వేడి గోంగూర చట్నీ రెడీ అండి. కావాలంటే మీరు పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకోవడం వల్ల వారం పైనే ఉంటుంది నిల్వ. ఇలా కానీ 2-3 రోజులు ఉంటుంది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది.